అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆరోగ్యవంతమైన నారు కోసం వరి నారుమల్లలో జాగ్రత్తలు. దక్షిణ మండలంలో వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా ఆముదం సాగు, రకాల ఎంపిక, సాగులో మెలకువలు. వ్యవసాయానికి అనుబంధ రంగాలకు చేయూతనిస్తున్న అజోల్లా ప్రాధాన్యత, పెంపకంలో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పనులు ఊపందుకుంటున్నాయి. బోర్లు, బావుల కింద నీటి వసతి ఉన్న చోట్ల వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే కొన్ని చోట్ల నారుమళ్లు పోసుకోగా చాలా చోట్ల నార్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాలానికి అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకుని నారుమళ్లలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే ఆరోగ్యవంతమైన నారును పొందే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంలో వరి నార్లు పోసుకునే రైతులు ప్రస్తుత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నారుమడి పెంపకంలో ఏ మెలకువలు పాటించాలి అనే వివరాలను మనకందిస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్. ఇప్పుడే మనకి ఎండాకాలం ఆగిపోయి మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యే సమయం ఇదన్నమాట. సో భూమి కూడా మనకి ఎండ వల్ల గట్టిపడి భూమిలో కూడా టెంపరేచర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైనా నారుమడి వేయాల్సి వస్తే, లేకపోతే ఏమైనా పంట మొదలు పెట్టాల్సి వస్తే మాత్రము భూమి టెంపరేచర్స్ తగ్గాలి. కాబట్టి మనకి వర్షాలు బాగా పడి భూమిలో నీళ్లు ఇనికిన తర్వాతనే మనము పంట వేసుకునే విధంగా మనము చూసుకోవాలి. ఒకవేళ బోర్లు ఉన్నా కూడా మనం బాగా భూమి తడవాలి. తడిచిన తర్వాతనే మాత్రమే మనము నారుమడి వేసుకోవాలి. అయితే ఇప్పుడు నారుమడి మనం తయారు చేసుకోవాలి అని అంటే మనము మొదటిగా ఒక గుంట భూమిని మనము తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకోవాలి అని అంటే బాగా దున్నాలి. భూమి మెత్తగా అంటే సాయిల్ అనేది మెత్తగా ఉండాలి. నారుమడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము విత్తనాలు వేసుకోవాలి. కానీ ఈ నారుమడి ప్రిపేర్ చేసుకోవడం దానికంటే ముందు మనం ఎప్పుడైనా ఒక పంట వేస్తున్నాము అని అంటే మొలక శాతం చూసుకోవాలి. ఆ మొలక శాతం ఎట్లా చూసుకోవాలి అని అంటే మనము బస్తాలో విత్తనాలు తెచ్చుకుంటాం. ఆ విత్తనాలు తెచ్చుకున్నవి ర్యాండమ్గా ఒక 100 విత్తనాలు తీసుకొని ఒక పేపర్ మీద పరిచి దాన్ని అంటే లైన్గా చుట్టి వేసుకుని దాన్ని తడి చేసుకుంటూ ఒక వారం 10 రోజులు మనం చూసుకున్నట్టయితే ఆ 100కి కనీసం మనకి 98-99% మనకి లేకపోతే 95 పైన మనకి మొలకలు ఉన్నట్టయితే మనము ఫస్ట్ ఆ విత్తనాన్ని మనం రెడీ చేసుకుని నార్మల్గా వేసుకోవచ్చు. మొలక శాతం చూసుకున్న తర్వాత కూడా మనకి విత్తనాల ద్వారా సోకే రోగాలు ఉంటాయి, పురుగులు ఉంటాయి అన్నమాట. అట్లాగే మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధికి 1 గ్రామ్ బావిస్టిన్ కానీ లేదా 2.5 గ్రామ్స్ డైథేనియం 45 కానీ లేకపోతే థైరమ్ 1 గ్రామ్ కానీ ఇవి మనము విత్తనానికి కలిపి ఒక 24 గంటల నుంచి
36 గంటలు మనం అట్లాగే ఉంచేసినట్టయితే ఆ మందు అనేది విత్తనాలకి సోకుతుంది. సోకినప్పుడు దాని తర్వాత మనం నార్మడి వేసుకోవాలి. ఇదే కాకుండా నార్మడి వేసేసిన తర్వాత మన కాండం తొలిచే పురుగు కూడా నివారించుకోవాలి అని అనుకుంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనము నర్సరీలో వేయొచ్చు. అట్లాగే మనం నర్సరీ నుంచి నాటేసేదానికంటే ముందు కొనాకులు తుంచేసినట్టయితే కూడా మనం కాండం తొలిచే పురుగుని మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఈ మెదక్ జిల్లాలో కాండం తొలిచే పురుగు అనేది మనకి ఎక్కువగా ఆశిస్తుంది. సో దీన్ని మనం ముందే నివారించుకోవాలి అని అంటే ఏం చేయవచ్చు అని అంటే నాటేసుకునే దానికంటే వారం ముందు క్లోరిఫైరిఫాస్ డిప్ మెథడ్ అంటారు అనమాట. ఈ క్లోరిఫైరిఫాస్లో మనము ఆ నారుమడిని ముందే డిప్ చేసేసుకొని దాని తర్వాత ఆరిన తర్వాత మనం ప్రధాన పొలంలో వేసుకోవచ్చు. మనకి ఒక 2.5 kgs DAP, 1 kg యూరియా, 500 grams పొటాష్ కూడా మనము నార్మల్లో చల్లుకోవచ్చు. ల్యాండ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే పశువుల ఎరువు కూడా వాడి మనము నార్మల్ని తయారు చేసుకోవచ్చు అనమాట. రైతులు కంటిన్యూస్ గా వరి పండిస్తూ ఉంటారు. సో దీనికి మనకి సాల్ట్స్ అక్యుములేట్ అయిపోయి భూములు అనేవి చౌడు బారుతాయి అనమాట. చౌడు బారినప్పుడు మనకి జింక్ దాత లోపం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి అంటే వానాకాలం దాంట్లో కూడా మనకి ఇనుపదాత లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి కూడా మనం ఏం చేయవచ్చు అని అంటే దుక్కిలో ఎరువులు వేసేదాంతో పాటు మనము 1 kg జింక్ సల్ఫేట్ కూడా మనము వాడి జింక్ దాత లోపాన్ని మనం నివారించుకోవచ్చు. అట్లాగే ఇనుపదాత లోపం వచ్చినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ 2 grams మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. అటు పంటలకు ఎరువుగాను ఇటు పశుగణాలకు మేతగాను ఉపయోగపడుతూ ఉభయతారకంగా ఉంటున్న నాచు మొక్క అజొల్లా. సాగు రంగంలో మొక్కలకు కావలసిన నత్రజని ఎరువును అలానే పశువులు, జీవాలు, కోళ్లు, చేపలు, కుందేళ్ల పెరుగుదలకు అవసరమయ్యే పలు పోషకాలు, మాంసకృత్తులను అందించే మొక్క ఇది. అజొల్లాను రైతుల పాలిట కల్పతరువుగా చెబుతారు. గతంలో చెరువుల్లో విరివిగా పెరిగిన ఈ అజొల్లాను ఇప్పుడు రైతులు ఇంటి వద్దనే సొంతంగా పెంచుకుంటూ పశుగణాలకు మేతగా వినియోగిస్తున్నారు. అజొల్లా పెంపకంలో మెలకువలు, ఉపయోగాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు. ఈ సమీకృత వ్యవసాయ విధానాల్లో రైతాంగానికి ఏదైతే మనకుండే ఈ పశు సంపదకి మనం ప్రత్యామ్నాయ పశుగ్రాసంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా రానున్న ఈ రోజుల్లో ఈ ఇతర ఏదైతే వరి వ్యవసాయంలో కూడా ఉపయోగపడే ఈ అజొల్లా అనేది రైతాంగానికి ముఖ్యంగా అవగాహన తీసుకొస్తున్నాం. ఈ అజొల్లా అనేది ఏదైతే నీటి మీద తేలియాడే ఫెర్న్ జాతికి సంబంధించిన మొక్క. ఈ ప్రస్తుత వరి వ్యవసాయంలో కూడా దీన్ని 200 కిలోల వరకు వరి వ్యవసాయంలో వేసి 20% వరకు నత్రజని వినియోగం తగ్గించడం అనేది కూడా ఈ పంటల ప్రణాళికలో చెప్తున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా రైతాంగం ఈ అజొల్లాని ఏ రకంగా పెంచుకోవాలి, లేకపోతే ఈ అజొల్లా అనేది దానికి ఉండే గుణగణాలు, దానికి ఉండే విలువలు మనం చూసుకుంటే అజొల్లాలో సుమారుగా 20% వరకు ప్రోటీన్లు, ఒక 15% వరకు మినరల్స్, అదేవిధంగా ఇతర ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయి. ఇది పెంపకం చేయడం అనేది రైతాంగం సుమారుగా వాళ్ళకు ఉండే రకరకాల పరిస్థితుల్లో సిమెంట్ తొట్టుల్లో పెట్టాం, అదేవిధంగా కొంతమంది ప్లాస్టిక్ వెర్మి బెడ్స్ లో కూడా చేస్తున్నారు, ఇంకా కొంతమంది గోతులు తీసి టార్పలిన్ వేసి గోతుల్లో కూడా చేస్తున్నారు. వాళ్ళకుండే అవగాహన కొద్దీ వాటికుండే వనరులను బట్టి కూడా ఏవి చేసినా కానీ మొదట మనం చేసిన ఏదైతే మదర్ కల్చర్ అంటాం, మొదట మనం ఏదైతే రిలీజ్ చేసిన అజొల్లా అనేది మనం 1 కిలో రిలీజ్ చేస్తే ఒక వారం రోజుల్లో అది 4 కిలోలు ఏ రకంగా అవుతుంది. దానికి పెరగడానికి అనువుగా ఏదైతే ఈ అజొల్లా తొట్టెల్లో మనం ఆవు పేడ వేయడం కానీ, లేదు కొన్ని పరిస్థితుల్లో మనం చేసిన పరిశోధనలో ఆవు పేడ కంటే వెర్మీ కంపోస్ట్ వేయడం ద్వారా కూడా చాలా ఆరోగ్యకరమైన అజొల్లా పెరగ జరుగుతుంది. ఈ అజొల్లా పెరగకి ఈ ఆవు పేడ నీరుతో పాటు కొంచెంగా ఒక 5 నుంచి 10 గ్రాముల మినరల్ మిక్చరు కలపడం వల్ల కొంచెం ఆరోగ్యకరమైన అజొల్లా ఏర్పడడం జరుగుతుంది. సూర్యరశ్మి కొంచెం పాక్షికంగా కొంచెం నీడ ఉండే ప్రాంతాలు మంచిది. అదేవిధంగా ఎప్పుడైనా ఏదైతే ఈ మదర్ కల్చర్లో కానీ నీటిలో కానీ ఏదైనా కంటామినేషన్ వచ్చి ఏదైతే పాడైతే ముఖ్యంగా ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం తీసి మళ్ళీ కొత్తగా కల్చర్ని తయారు చేయడం కానీ, ఒకసారి అజొల్లాను మనం తీసుకున్న తర్వాత వాటిని సేకరించి వాటికి ఏదైతే ఈ పేడ వాసన ఏదైతే వాటికి పోవడానికి కొంచెం వాటిని కడిగి మేతకు ఉండే పశువులకి, ఆవులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ ఏర్పాటు చేస్తే
చాలా ఖచ్చితంగా అవి తినడం జరుగుతుంది. మొదటి రోజుల్లో 2 సంశయం ఉన్నా కానీ తర్వాత 1:1 నిష్పత్తిలో దానాతో పాటు వీటిని వాడడం వల్ల 20% ఖర్చు తగ్గడం, కావాల్సిన ప్రోటీన్లు చాలా అధికంగా దొరకడం, అందులోనూ ఫైబర్ లేదు కాబట్టి వీటి అరుగుదల ఏదైతే పశువుల్లో చాలా బాగా జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయ పశుగ్రాసంగా రైతాంగం పెట్టుకోవడం చూస్తుంది. పెరటికోళ్ళు కూడా అజొల్లాను తినడం, అదేవిధంగా మేకలు గొర్రెలు కూడా ఈ అజొల్లాని చాలా వరకు రుచికరంగా ఉండడం వల్ల తినడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 6 మాసాలకు ఒకసారి మనం పూర్తిగా ఈ సిమెంట్ తొట్టులను మనం క్లీన్ చేసి మనకు అవసరమైన మళ్ళీ కొత్తగా రీదాన్ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ స్థాయిలో మనకి ఏదైతే చేలలో వ్యవసాయంలో వరి వ్యవసాయంలో మనకి నత్రజని ఎరువుగా దీన్ని వాడతాం అనుకుంటే కనుక 200 కిలోల వరకు తయారు చేసి చేయొచ్చు. ప్రత్యామ్నాయ పశుగ్రాసంగా అందించడానికి ఈ సమీకృత వ్యవసాయ విధానంలో చాలా అనువైన ఒక ప్రత్యేకమైన సాగు అజొల్లా సాగు. ఆముదం ఒకప్పుడు అత్యంత నిరాదరణకు గురైన పంట. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అనే సామెత మనకు తెలియంది కాదు. కానీ ఈ సంవత్సరం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునే పంటగా ఆముదంపై దృష్టి పెడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు ఎక్కడా సరైన వర్షం రాలేదు. మున్ముందు వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితుల్లో మనం ఎంచుకునే పంట బెట్ట పరిస్థితులను తట్టుకోగలిగినదై ఉంటే ఎంతో కొంత దిగుబడి పొందే వీలుంటుంది. జూన్ ఆఖరి వారానికి వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ మండలంలో ఇప్పటి వరకు పంటలు విత్తుకోని రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆముదం విత్తుకోవచ్చంటూ ఆముదం సాగుకు అనువైన నేలలు, రకాలు, సాగు యాజమాన్యం గురించి వివరిస్తున్నారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ భాగవత ప్రియ. ఈ సంవత్సరం ఖరీఫ్లో ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదవుతుంది అని ముందస్తుగా శాస్త్రవేత్తలు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ ఎల్నినో పరిస్థితులలో మనం ప్రత్యామ్నాయ పంటల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నాము. అలాంటి ప్రత్యామ్నాయ పంటలలో ప్రధానమైన పంట ఆముదము. ఈ ఆముదం పంటలో మనం సాగు పద్ధతులలో ముఖ్యంగా చూసుకోవాల్సింది అంటే నేలలు. అన్ని రకాల నేలలకు ఇది సూట్ అవుతుంది. ఆముదం పంట అనేది బరువు నేలలు కానీ తేలిక నేలలు కానీ చౌడు భూములలో నీళ్లు నిల్వ ఉండే భూములలో ఆముదం పంటని మనము వేసుకోకూడదన్నమాట. అలాగే నేల తయారీ విషయానికి వస్తే మనం లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల కల్టివేటర్తో 1, 2, 3 సార్లు బాగా చదును చేసుకోవడం వల్ల భూమి సారవంతంగా ఉంటుంది. అలాగే మనకు విత్తనం వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మామూలుగా ఖరీఫ్లో అయితే జూలై 31 వరకు విత్తుకోవచ్చు. అలా కాకుండా మనకు సమయం దాటిపోయినప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా మనం ఆముదంని విత్తుకున్నట్లయితే మీకు అధిక దిగుబడులే వస్తాయి. ఇక రకాల ఎంపిక, మన ప్రాంతానికి మన నేలకి ఏ రకం సూట్ అవుతుందో ఆ రకాలని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ICH5, ICH66 66 అనేవి రకాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా 180 రోజులు పంట కాలం ఉంటుంది. ఎకరానికి 7 నుంచి 9 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. ఈ 2 రకాలలో ICH66 66 అనే రకం ఏంటంటే ఎండు తెగులుని తట్టుకుంటుంది, అలాగే బెట్టను కూడా తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. ICH5 అనే రకం ఏంటంటే ఎండు తెగులుని తట్టుకొని అలాగే వేరుకుళ్ళు తెగులుని కూడా తట్టుకుంటుందన్నమాట. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ హైబ్రిడ్స్, ప్రైవేట్ రకాలు కూడా ఉన్నాయి. ఒక ఎకరానికి 2 నుంచి 2.5 కిలో విత్తన మోతాదు అనేది అవసరం అవుతుంది. అదే తేలిక నేలలు అంటే ఎర్ర నేలలు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకైతే మనం కొంచెం ఎక్కువగా విత్తన మోతాదుని వేసుకుంటాం. ఒక 4 నుంచి 4.5 కిలోల వరకు విత్తన మోతాదు పడుతుందన్నమాట. తర్వాత విత్తే దూరం, బరువైన నేలలకైతే అధిక వర్షపాతము, బరువు నేలలు ఉన్న ప్రాంతాలలో ఎవరైతే ఆముదం వేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు సాలకి మధ్య 90 సెంటీమీటర్ల దూరాన్ని, అదే ఒకే వరుసలో మొక్కకి మధ్య 60 సెంటీమీటర్ల దూరాన్ని పాటించినట్లయితే మనకు మొక్కకి మధ్య తగినంత స్పేస్ ఉంటుంది కాబట్టి మొక్కలు బాగా ఎదగడానికి తోడ్పడుతుంది. అదే తేలిక నేలలు అంటే ఎర్ర నేలలు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకైతే విత్తే దూరం వచ్చేసి 90 సెంటీమీటర్లు, వరుసకి ఒకే వరుసలో 45 సెంటీమీటర్లు మొక్కకి గ్యాప్ ఉన్నట్లు చూసుకున్నట్లయితే మనకి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయన్నమాట. తర్వాత విత్తన శుద్ధి,
కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే అనే పొడిని కిలో విత్తనానికి బాగా కలుపుకొని ఒక రాత్రంతా మనం అలానే ఆరబెట్టుకోవాలి. ఆ మరుసటి రోజు అలా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాన్ని మనము విత్తుకున్నట్లయితే నేల నుంచి విత్తనం నుంచి సంక్రమించే తెగుళ్లను దాదాపుగా అరకట్టగోగలము. తర్వాత వచ్చేసి ఎరువుల యాజమాన్యం. 1 ఎకరానికి 26 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల ఎంఓపిని వేసుకోవాలి. ఇవన్నీ మనం విత్తనాన్ని విత్తుకునేటప్పుడు మాత్రం వేసుకోవాల్సిన ఎరువులు. ఈ ఆముదం పంట అనేది 180 రోజుల పంట కాబట్టి యూరియా అనేది వివిధ దఫాలలో ప్రతి నెలకు ఒకసారి అంటే 30, 60, 90 రోజులప్పుడు మనం ఎకరానికి 13 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే మనకి యూరియా అనేది సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందన్నమాట పంట. కలుపు యాజమాన్యానికి ఆముద పంటలో మనం సిఫార్సు చేసే కలుపు మందు ఏదంటే పెండిమిథాలిన్ 30% ఈసీ అని దొరుకుతుంది. అది 1 ఎకరానికి 1.5 లీటరు చొప్పున మనము ఆముదం పంట విత్తుకున్న 24 నుంచి 48 గంటల లోపు మనం పిచికారీ చేసుకోవాలి. అలా పిచికారీ చేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. ఆముదం పంట విత్తిన 30 రోజులప్పుడు తర్వాత క్విజలోఫాప్ అనే ఒక కలుపు మందు లేదా ప్రొపిక్విజోఫాపిథైల్ లేదా సహెలోఫాపిథైల్ అనే కలుపు మందులు 1 లీటర్కి 1.25 మిల్లీలీటర్లు చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపు నివారణ అనేది జరుగుతుంది. అంతేకాని వెడల్పాకు కలుపు నివారణ అనేది జరగదు. ఆ వెడల్పాకు కలుపు నివారణకు మాత్రం రైతులు తప్పనిసరిగా అంతర్కృషి చేసుకోవాలి. తర్వాత విషయానికి వస్తే నీటి యాజమాన్యం. నీటి వసతి ఉన్నవాళ్ళు 1-2 తడులు ఇచ్చుకోవచ్చు. అదే పుష్పించే టైంలో మరియు కాయ ఏర్పడే దశలో మనము నీటిని ఇచ్చినట్లయితే ఆముదం కూడా చక్కటి దిగుబడిని ఇస్తుంది. ఒకవేళ నీటి లేదు, మనం పూర్తిగా బెట్ట పరిస్థితులకి వర్షాధార పంటగా వేసినట్లయితే ఇప్పుడు ఖరీఫ్ టైంలో పడే ఆ వర్షానికి కూడా మనకి ఆముదం అనేది మినిమం దిగుబడి అనేది ఇస్తుందన్నమాట. ఒక 5 నుంచి 6 క్వింటాల దిగుబడి అనేది ఎకరానికి వస్తుంది. కాబట్టి ఇలా అన్ని జాగ్రత్తలు తగిన మెలకువలు పాటించినట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఆముదం పంటలో ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్న రైతులను ప్రస్తుత ఎల్నినో పరిస్థితులు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురుస్తాయా, సాగు పనులు సజావుగా సాగుతాయా అన్న సంశయం రైతులను వెన్నాడుతోంది. అయితే కృష్ణా జిల్లాలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులను సమాయత్తం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సకాలంలో నీటి విడుదల జరిగితే సాధారణ పంటలు పండించుకునే అవకాశం ఉందని, అలా కాకుండా నీటి వసతి తగ్గినా, సకాలంలో వర్షాలు పడకపోయినా వరికి బదులుగా అపరాల పంటలు సాగు చేసుకోవాలని, తప్పనిసరిగా వరి సాగు చేసుకునే పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సాగు పరిస్థితులు, వ్యవసాయ శాఖ ఏర్పాట్లపై ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త సంధ్యారాణి అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. జూలై మొదటి వారంలో కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేయనట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధికారులు రైతులను సమాయత్తం చేస్తున్నారు. ఖరీఫ్కి సంబంధించిన ఎరువులు, విత్తనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే సూపర్ ఎల్నినో ప్రభావం ఈ జిల్లా రైతులతో పాటు అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఎలాంటి పంట రకాలను రైతులకు చూపిస్తున్నారు, అదేవిధంగా రైతులకు ఇస్తున్న సలహాలు, సూచనలు ఏమిటో ఘంటసాల కేవీకే ప్రధాన సమన్వయకర్త అయినటువంటి సుధారాణి అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా ఎల్నినో ప్రభావం అన్ని విధాలుగా అన్ని రంగాలపై ఏదైనా ప్రభావం చూపుతుందని చెప్పేసి ఇప్పటికే భారత వాతావరణ సంస్థ పాటు ప్రపంచ వాతావరణ సంస్థ కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా మీద ఈ ఎల్నినో, సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ప్రస్తుతానికి ఎల్నినో ప్రభావం గురించి చూసుకున్నట్లయితే మొదటిగా ఏంటంటే ప్రతిసారి ఉండేదానికన్నా 1-2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువతో పాటు తేమ శాతం కూడా మనకి ఉక్కపోత వాతావరణం అన్నది కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ రెండింటి నేపథ్యంలో వానలు కూడా కురవట్ల. ఈ 3 దృష్ట్యా 75% వరకు కరువు ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వర్షపాతం కనుక అనుకున్న రీతిలో కనుక వచ్చినట్లయితే కనుక మనం యథావిధిగా కంటింజెన్సీ ఏమీ లేకుండా చేసుకోవచ్చు అంటున్నారు. వాటర్ కనుక టైంలో కనుక రిలీజ్ చేసినట్లయితే కనుక యథావిధిగా 1.67 లక్షల హెక్టార్లలో మనకి కృష్ణా జిల్లాలో వరి సాగు చేయడం జరుగుతుందండి. లేని పక్షంలో నీటి వసతి లేదు అంటే రిలీజ్ అవ్వడం లేట్ అయినా, లేకపోతే వర్షపాతం లేట్ అయినా దమ్ము చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు వరికి ప్రత్యామ్నాయంగా మనం
మినువులు కానీ పెసలు కానీ వేసుకోవచ్చు. లేదు వరే వేసుకోవాలి అనుకున్నట్లయితే మీడియం టు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్కి వెళ్ళొచ్చు. అయితే ఈ రకాలు వేసుకునేటప్పుడు ఆ యొక్క సూచనలు శాస్త్రవేత్తలను అడిగి ఆ నేలను బట్టి కానీ లేదా నెక్స్ట్ వేసుకునేటువంటి పంటను దాన్ని బట్టి కూడా చర్చించాల్సి ఉంటుందండి. పప్పు ధాన్యాలను విస్తృతంగా రైతులు అవగాహన తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ మేరకు ఇప్పటికే 11 జిల్లాలు ఎంపిక చేసింది. ఈ జిల్లాలు కూడా అలాంటి పరిస్థితి వస్తే ఎలాంటి పప్పు ధాన్యాల మీద రైతులకి సిఫారసు చేసే అవకాశం ఉందంటారు? పప్పు ధాన్యాల్లో అండి మన కృష్ణా జిల్లాకైతే ముఖ్యంగా మినువులు చెప్తున్నామండి. మినువులు వేసుకోవచ్చు. మనకి మినువుల్లో ఎల్బీజీ 752 రకం కానీ లేదా ఎల్బీజీ 904 కానీ 932 కానీ లేదా టీబీజీ 104 కానీ లేదా 141 కానీ లేదా జీబీజీ 1 కానీ 190 రకాలు కూడా బాగుంటున్నాయి. ఈ రకాలు కూడా వేసుకోవచ్చు. అంటే చిరు సంచుల దశలో కొన్ని ఉన్నాయి కానీ అన్ని రకాలు కూడా విత్తనాలు కూడా అందుబాటులోనే ఉంచడం జరుగుతుందండి. సాగునీటి విషయానికి వస్తే దాదాపుగా ఆగస్టు నుంచి ఈ సూపర్ ఎల్నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశం అని చెప్తున్నారు. అయితే అప్పటికే పంటలు సాగు చేస్తే రైతులు అలాంటి పరిస్థితులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ సాగునీటిని తక్కువ మోతాదులో వాడుకోవడానికి ఎలాంటి మీరు సలహాలు సూచనలు అందిస్తారు? ప్రస్తుతానికండి వరికి అయితే మన రైతులకు అలవాటు ఏంటంటే పూర్తిగా నీళ్లు పెట్టడం అంటారు. కానీ అడపాదడప పొలాన్ని ఎండగట్టినట్లయితే సుడిదోమ ఉధృతి అన్నది తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఉక్కపోత వాతావరణం వల్ల దోమ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి పొలాన్ని అడపాదడప ఎండబెట్టడం. అలాగే యూరియా కొరత కూడా ఉండొచ్చు అనేమో అని ఒక చిన్న అపోహత రైతులందరూ ఉన్నారు. యాప్ ద్వారా ఇస్తున్నారు. కానీ ప్రతి రైతుకి కూడా ఒక హోలోగ్రామ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎన్ని ఎకరాలు కౌలు రైతులు అవనియండి లేదా మామూలు రైతులు అవనియండి వారికి సరిపడ్డా యూరియా అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు అధికంగా వేస్తే ఎక్కువ పండుతుంది అనేటువంటి ఆలోచనలో విచక్షణ రహితంగా 2-3 బస్తాలు ఎక్కువగా వేయటం. యూరియానే కాదండి ఏవైనా రసాయనాల్ని అధికంగా దయచేసి వాడొద్దండి. ఎందుకంటే అవశేష రహిత పంట ఉత్పత్తులు తీసుకురావాలనే ధ్యేయంతో మనం ఉన్నాం. కానీ ఎక్కువ రసాయనాలు వాడటం వలన ఎక్కువ పచ్చబడి మొక్కలు పురుగు తెలుగు కూడా దోహదపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే దోమ అవని, కాండం తొలచు పురుగు అవనియండి, ఆకుముడత అవనియండి, పొడ తెగులు అవనియండి, ఎప్పుడైతే నత్రజని అనేది ఎక్కువగా ఇస్తున్నామో తెగుళ్ళు పురుగులకు కూడా మన పంటని మనమే ఆశింపజేసే విధంగా చేసుకుంటున్నాం. కాబట్టి సూచించినటువంటి రసాయనాలను వాడుకోవాలి. ఒకవేళ ఇప్పటికీ ఇంకా దమ్ము చేయలేదు కాబట్టి అవసరమైతే కనుక భూసార పరీక్షలు తప్పనిసరిగా చేసుకొని మన భూమిలో ఉండేటువంటి నిల్వలేంటి, ప్రధాన పోషకాలు నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ ఎంతవరకు ఉన్నాయి, లేదా సూక్ష్మ పోషక లోపాలు ఉంటున్నాయి, జింక్ కానీ ఐరన్ కానీ. వరికి మరి ముఖ్యంగా చూస్తే జింక్ లోపం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అది మన భూమిలో ఏ మోతాదులో ఉన్నదన్నది కూడా భూసార పరీక్షలు చేయించుకొని భూసార పరీక్ష ఆధార ఫలితాలుగా మనం కనుక ఎరువులు వాడుకున్నట్లయితే మంచిదవుతుందండి. అలానే ఉన్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వరి వేస్తున్నాం, వరి గట్ల మీద కందేసుకోవచ్చు. అంటే సమీకృత వ్యవసాయం ఒకేలా కాకుండా మిక్స్డ్ ఫార్మింగ్ కానీ సమీకృత వ్యవసాయం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటివి డబులింగ్ ఇన్కమ్ కోసం రైతులు చేపట్టాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా పశువులు పెంచుకోవటం, చేపల పెంపకం, దీని నుంచి వచ్చినటువంటి దాన్ని మెన్యూర్ కింద యూస్ చేసుకుంటూ రీసైక్లింగ్ చేసుకుంటూ యూస్ చేసుకోవచ్చు. అలానే వరి నుంచి వచ్చేటువంటి గడ్డిని ఏదైనా ఉన్నా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కేవలం వ్యవసాయం మీద కాకుండా వ్యవసాయం మరియు అనుసంధ రంగాల్లో కూడా రైతులు సమీకృతంగా కనుక చేపట్టినట్లయితే ఈ ఎల్నినో ప్రభావం నుంచి కూడా అందరం బయటపడేటువంటి అవకాశం ఎంతైనా ఉందండి. కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల అనేది కృష్ణా జిల్లాలో మనకి సుమారుగా 25 మండలాలు ఉన్నాయండి. 7 సబ్ డివిజన్స్కి గాను 25 మండలాల్లో అంతా వ్యవసాయ అధికారులతో సహా అందరం కులంకుశంగా చర్చించుకుంటూ రైతు సోదరులకు కావాల్సినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అలానే ఇవి కాకుండా కూడా మన వ్యవసాయ అనురంగ శాఖలైనటువంటి ఉద్యాన శాఖ మీద కానీ దేని మీదైనా కూడా సాంకేతికపరమైనటువంటి శిక్షణలు, సూచనలు, క్షేత్ర సందర్శనలతో పాటుగా రైతులకి మేము అన్ని వేళ ఫోన్లో అవైలబిలిటీ ఇస్తూ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి. అన్ని విలేజెస్కి కూడా మేము వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సూపర్ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రము ఇప్పటికే రైతుల్ని ఆ దిశగా సమాయత్తం చేస్తున్నామని చెప్తున్నారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కెమెరామెన్ ఎంఎస్ ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.